పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపుతున్న మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన నోట్ల మార్పిడిపైన ఆదాయ పన్ను శాఖ ఒక కన్ను వేసింది. ఆదాయానికి ఖాతాలో జమైన మొత్తానికి పొంతన లేకపోతే 200% వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది. అయితే ఇది సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. మరోవైపు రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్ల మార్పిడి నేడే ప్రారంభం కానుంది. నోట్ల మార్పిడి కోసం బ్యాంకులు తమ పనివేళ్లను పొడిగించాయి. శని, ఆదివారాల్లోనూ పనిచేయనున్న బ్యాంకులు ఏటీఎం సేవలపై ఛార్జీలను తాత్కాలికంగా ఎత్తివేశాయి. రద్దయిన నోట్ల మార్పిడిపై ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది. రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను 2,50,000 కంటే ఎక్కువగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హష్ముఖ్ అధియా స్పష్టం చేశారు. అంతకు ముందు సమర్పించిన ఐటీ రిటర్న్స్ వివరాలకు భిన్నంగా ఏమైనా ఉంటే చర్యలు ఉంటాయని చెప్పారు. ఆదాయపు పన్ను పరిమితి మేరకు 2,50,000 నగదు జమైన ఖాతాల వివరాలను ఐటీ శాఖ అధికారులు డిసెంబర్ 30 వరకు పర్యవేక్షిస్తూ ఉంటారని అధియా తెలిపారు. నగదు జమపై ఖాతాదారుడు సమర్పించే వివరాలు సరిపోకుంటే ఆదాయపు పన్ను ఎగవేతదారుడుగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. అలాంటి వారు సంబంధిత చట్టానికి లోబడి 200% జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధియా వెల్లడించారు. 2,50,000 పరిధిలోనే జమ చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు సైతం తప్పనిసరిగా పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నట్లు అధియా ప్రకటించారు. మరోవైపు రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్ల మార్పిడి ఈవాళే ప్రారంభం కానుంది. పెద్ద నోట్లు పనికిరాక చిల్లర కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న వారంతా ఉదయం 10 గంటల నుంచి బ్యాంకుల్లో ఆయా నోట్లను మార్చుకోవచ్చు. నగదు లభ్యతకు ఒకేసారి డిమాండ్ రావడంతో నోట్ల మార్పిడిపై పరిమితులు విధించారు. ఈ నెల 24 వరకు ఒక్కొక్కరు గరిష్టంగా 4,000కు మించి మార్చుకునేందుకు అనుమతించరు. ఖాతాల్లో ఉన్న సొమ్ము తీసుకోవాలనుకునే వారికి గరిష్టంగా రోజుకు 10,000, వారానికి 20,000 మాత్రమే ఇస్తారు. రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు నగదు మార్పిడికి బ్యాంకులన్నీ అదనపు ఏర్పాట్లు చేశాయి. ప్రత్యేక కౌంటర్లతో పాటు పనివేళ్లను పొడిగించారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖలు సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయని యాజమాన్యం ప్రకటించింది. ఇవాళ రేపు రాత్రి 8 గంటల వరకు తమ శాఖలు తెరిచే ఉంటాయని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ వెల్లడించారు. అన్ని బ్రాంచులు ఉదయం 10 గంటలకు తెరిచినా ప్రధాన బ్రాంచులు ఇవాళ రేపు ఉదయం 8 గంటలకే తెరుస్తామని తెలిపారు. ప్రస్తుతానికి ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ 5 సార్లకు మించితే వేసే ఛార్జీలు, డిపాజిట్ ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు సైతం ఖాతాదారులు నోట్ల మార్పిడి కోసం వచ్చేవారికి పలు వెసులుబాట్లు ప్రకటించాయి. ప్రస్తుత రద్దీ దృష్ట్యా కొన్ని బ్యాంకులు వచ్చే నెల వరకు సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దని ఆదేశించాయి. ఇప్పటికే అన్ని బ్యాంకులకు కొత్త 500, 2,000 రూపాయల నోట్లను పంపించిన రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తూ నగదు లభ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయని, నోట్లు మార్పిడి చేసుకోవచ్చని పేర్కొంది. నవంబర్ 14 గురునానక్ జయంతి అయినప్పటికీ కార్యకలాపాలు సాగించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఏటీఎంలు ఇవాళ కూడా పనిచేయవని, రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. నగదు మార్పిడితో పాటు నగదు జమ చేసుకునేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు సహా ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలని అధికారులు మరోసారి గుర్తు చేశారు.